అంటే వారిని అడిగారా గురుగారు మీరు ఎప్పుడైనా, మీరు ఎవరు బాబాజీ, అసలు ఇక్కడ ఎందుకు ఈ కాంతి శరీరంతో ఇలా ఉన్నారు సూక్ష్మ? నేను ఆల్మోస్ట్ ఒక 300 మంది గురువుల్ని కలిశాను. సశరీరంగా ఉన్నవాడని, లేకపోతే శరీరం వదిలిపెట్టిన వాళ్ళని కూడా కలిశాను. అంతమందిని కలిస్తే కానీ ఈయన నాకు దర్శనం ఇవ్వలేదు. అందుకే ముందే చెప్పాను, ఫుట్బాల్ ఆడుకున్నాడు నాతో. అదృష్టవశాత్తు ఏదో కంపెనీ పని మీద వెళ్తున్నాను కాబట్టి కంపెనీ కూడా వెళ్ళు పర్వాలేదు అనేది కాబట్టి ఆ ట్యాక్సీలు గట్టా ఆ డబ్బులు ఇచ్చేది కాబట్టి వెళ్ళి వచ్చేసాను. మన సొంత జేబులో పెట్టుకోవాలంటే మరి అంత డబ్బులు లేవు, పిల్లలు ఉన్నారు. సో ఎప్పుడైనా పని చేసుకునేవాడిని, దగ్గరలో ఉన్న క్షేత్రాన్ని దర్శించేవాడిని. ఎక్కడికి వెళ్ళాలో కూడా ఆయన చెప్పేవాడు. తెగ తిప్పాడు, ఇలా కాదు అలా తిప్పారు ఆయన. అంటే వారే ఉండగా మళ్ళీ వేరే క్షేత్రాలకి ఎందుకు వెళ్ళవలసి పంపిస్తారు గురుగారు? అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే గురువులందరూ ఒకటే. అది నేను గ్రహించాను. అందుకోసం నాకు ఈ పరీక్ష పెట్టాడు. గురువుల్లో తారతమ్యం అనేది చూడకూడదు. ఈ గురువు వేరు, ఆ గురువు వేరు, ఈ గురువు వేరు అనుకుంటే ఎవడు గురువు? సో గురువుల్లో తారతమ్యం చూడకూడదు కాబట్టి గురువులందరూ ఒకటే. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచి ఆది శంకరాచార్య వారి దగ్గర నుంచి రామానుజాచార్య దగ్గర మధ్వాచార్యులు అందరూ కూడా రాఘవేంద్ర స్వామి అందరూ బోధించేది ఒకటే. షిరిడి సాయినాథుడు కావచ్చు, ఎవరైనా సరే. దాన్ని తెలుసుకోకుండా గురుతత్వము అర్థం కాకుండా పరమాత్మతత్వము అవగతం కాదు. అందుకోసం తిప్పాడు. ఎందుకు గురుగారు ఇప్పుడు ఈ మార్గంలోకి, ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి కానీ ఈ మోక్ష మార్గం అంటాం, దీనిలోకి అసలు మనిషి ఎందుకు రావాల్సిన అవసరం ఉంది? రావాలి, తప్పదు. ఆధ్యాత్మికము అంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఆధ్యాత్మికము అంటే ఆత్మికం, నాలో ఉన్న ఆత్మను నేను అధ్యయనం చెయ్యడమే ఆధ్యాత్మికం. అది కరెక్ట్ పదం. ఆత్మికం, ఆధ్యాత్మికం. అలాగే చాలామంది మోక్షం అంటే ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడేదో డ్యాన్సులు చేస్తూ ఉంటారు. రాంబాబు రోసి మేనక డ్యాన్సులు చేస్తూ ఉంటారు. మన శుభ్రంగా కుర్చీలో కూర్చొని, అంటే అది స్వర్గం అంటాం. స్వర్గం అంటాం. ప్రతిరోజు ఇది జరుగుతూ ఉంటుంది ఈ డ్యాన్సుల్లో అని అనుకుంటారు చాలామంది. కాదు, మోక్షము అంటే మోహ క్షయం. మోహాన్ని క్షయం చేసుకోవడం మోక్షం. అంతేగాని ఎక్కడికో వెళ్ళిపోతాం, డ్యాన్సులు చేస్తూ ఉంటారు. అరే ఇక్కడ బతుకుతున్నది నువ్వు, అక్కడ కూడా అలాగే బతుకుతావా? ఎంతకనే దరిద్రంగా బతుకుతావా అక్కడ? ఏదో మందు కొడుతూ రంభా ఊరసి మేనక డ్యాన్సులు చేస్తూ ఉంటే ఏంది అది? పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, వేదాలు, ఇవన్నీ బ్రహ్మసూత్ర భాష్యములు ఎందుకున్నాయంటే మనిషి సత్యాన్ని తెలుసుకోవడానికి కోసమే పెట్టారు. భగవద్గీతను రాసిన వ్యాసుడు, బ్రహ్మసూత్రాలను రాసిన వ్యాసుడు, భారతాన్ని రాసిన వ్యాసుడు, పురాణాన్ని కూడా రాశాడు. ఒకే వ్యక్తి రాశాడు ఇవన్నీ, ఒక్క ఉపనిషత్తులు తప్ప. ఉపనిషత్తులు చాలామంది రాశారు, వేదాలు రాశారు. వేదవ్యాసుడు దాన్ని 4 భాగాలుగా విభజించాడు. బాగానే ఉంది. ఎందుకు రాశాడు ఇవన్నీ అంటే దీని వెనకాతల సత్యాన్ని గ్రహించండిరా. ఇన్నర్ ఎసెన్స్, దీని వెనకాతల ఉన్న ఇన్నర్ అంతరార్థం, దీని వెనకాతల ఉన్న క్వింటెసెన్స్ దాన్ని గ్రహించండి అని చెప్పి రాశాడు. అంటే ఏది గురుగారు అప్పటి నుంచి మీరు సత్యాన్ని తెలుసుకోవాలంటున్నారు కదా, అంటే సత్యాన్ని తెలుసుకోండి, ఏ సత్యం ఉంది దీన్ని? సత్యం అంటే శాశ్వతమైనది, సనాతనమైనది, ఎల్లప్పుడూ ఉండేది,
దాన్ని తెలుసుకోవడానికి మానవుడు చేయవలసినటువంటి ప్రయత్నం ఏంటి గురుగారు? నిష్కామ కర్మ. సత్యాన్ని తెలుసుకోవాలి అంటే నిష్కామ కర్మ చేయాలి. నిష్కామ కర్మ చేయడం ద్వారా జన్మరాహిత్యం వస్తుందా? డెఫినెట్గా. అంటే కర్మ చేస్తే ఖచ్చితంగా కర్మ యొక్క ఫలితం ఉంటుంది. కర్మ వేరు, నిష్కామ కర్మ వేరు. కర్మ అంటే అందరూ చేస్తూ ఉంటారు, నేను చేస్తాను, మీరు చేస్తాను. నిష్కామ కర్మ అంటే ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా చేసే కర్మ నిష్కామ కర్మ. ఎడం చేతితో చేసేది కుడి చేయికి తెలియకూడదు, కుడి చేతితో చేసేది ఎడం చేయికి తెలియదు. ఈ రెండు కూడా మనస్సులో ముద్ర పడకూడదు. దాన్ని నిష్కామ కర్మ అంటారు. నిష్కామ కర్మ ఆత్మానుభూతి. ఆత్మానుభూతి అంటే ఈ ఆత్మదర్శనము ఇవన్నీ అంటారు కదా గురుగారు, ఏంటి మరి ఎట్లా అవుతుంది అది? ఎగ్జాక్ట్లీ, బ్యూటిఫుల్ క్వశ్చన్. నేనున్నాను, నేను ఇన్ని పనులు చేస్తున్నాను, మీరు ఇన్ని పనులు చేస్తున్నారు అంటే మీలో ఒక శక్తి ఉన్నట్ట కాదా? నాలో కూడా ఒక శక్తి ఉన్నట్ట కాదా? ఆ శక్తి ఉన్నంతకాలం మనం పని చేసుకుంటూ వెళతాం. ఎప్పుడోకప్పుడు ఆ శక్తి పోతుంది. ఆ శక్తి ఎవడిచ్చాడు? ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు పోతుంది? దీన్ని తెలుసుకోవడమే ఆత్మానుభూతి. ఎలా ఎలా జరగాలి గురుగారు? ఈ బ్యూటిఫుల్. శక్తి ఉన్నది గ్యారంటీ అనేది మీకు కన్ఫర్మ్డ్ కదా. పుట్టిన శక్తి నడిపిస్తుంది అనేది, ఏదో శక్తి నడిపిస్తున్నది కన్ఫర్మ్డ్. పుట్టిన బిడ్డ, అప్పుడే పుట్టిన బిడ్డ, మొన్నే మనోడు పుట్టాడు నాకు ఫిబ్రవరి 1వ తారీఖున. మరి వాడికి తల్లిపాలు తాగాలని చెప్పి ఎవడు నేర్పాడు? తల్లి దగ్గరికి తీసుకోగానే వెంటనే పాలు తాగుతాడు. వాడికి పాలు ఎక్కడ దొరుకుతాయో కూడా ఎవడిచ్చాడు ఆ జ్ఞానాన్ని? వెంటనే వాడికి ఎక్కడ పాలు దొరుకుతాయో వాడికి అర్థమైపోయింది. వెంటనే అక్కడ మూతి పెట్టేసి పాలు తాగేస్తాడు. మరి భగవంతుడు అన్నీ ఇచ్చాడు స్వామి, ఏం ఇవ్వలేదు. పుట్టిన 1వ రోజు నుంచే జ్ఞానం ఇచ్చేసాడు. అలా పెరిగేస్తున్నాడు, అలాగే పెరిగేసి అలాగే అయిపోతున్నాడు. జ్ఞానం అనేది భగవంతుడు ప్రతి జీవికి ప్రసాదించాడు, 84 లక్షల జీవులకి ప్రసాదించాడు. ఇవన్నీ ఎలా బతికేస్తున్నాయి? నీటిలో ఉన్న జంతువులు నీటిలో ఉన్నాయి, భూమి మీద ఉన్న జంతువులు భూమి మీద ఉన్నాయి. మన అవతారాలు కూడా అలాగే చెప్పారు. మత్స్యావతారం అనేది చేప అనేది నీటిలో ఉంటుంది, అది భూమి మీదకి వస్తే చచ్చిపోతుంది. కూర్మ అవతారం నీటిలో ఉంటుంది, భూమి మీద ఉంటుంది, తాబేలు. వరాహ అవతారం భూమి మీద మాత్రమే ఉంటుంది, నీటిలో ఉండలేదు, అది వెళితే చచ్చిపోతుంది. అది స్లోగా ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి. మత్స్యావతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నారసింహ అవతారం, స్లోగా మానవుడు ఉద్భవిస్తున్నాడు. స్లోగా. ఇటు మనిషి కాదు, ఇటు జంతువు కాదు, ఇటు మనిషి కాదు, ఇటు జంతువు కాదు, మెల్లిగా ఉద్భవించాడు. తర్వాత వామన అవతారం, పూర్ణంగా మనిషి ఉద్భవించాడు కానీ పొట్టిగా. కానీ ఆ వామనుడే త్రివిక్రముడు అంటాం. ఆయన చూడదాని పొట్టోడే కానీ గట్టివాడు. తర్వాత పరశురాముడు, సంపూర్ణ మానవుడు పుట్టాడు, మంచి బలంగా పుట్టాడు, మంచి దేహంతో పుట్టాడు. కానీ ఒక రకమైన కోపంతో, ఒక రకమైన ఆవేశంతో కూడుకున్నవాడు. తర్వాత అసలైన మానవుడు పుట్టాడు, శ్రీరామచంద్రుడు. పూర్తిగా మానవుడు అంటే ఎలా ఉండాలంటే అలాగే ఉండాలి మానవుడు. ఆ చేతులు, కాళ్ళు, మొహము, ముక్కు, కళ్ళు, ఆ చెవులు. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతావతిం రఘుకులాన్మయ వత్న దీపం ఆజానుబాహం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం. అది మర్చిపోతాం అందరం కూడా. నిశాచర వినాశకరం.
రాత్రిపూట సంచరించేవాళ్ళు అంటే అజ్ఞానంలో చీకట్లో సంచరించేవాళ్ళు అంటే అజ్ఞానంలో రాక్షస తత్వం కలిగిన వాళ్ళు తమస్సులో ఉండేవాళ్ళు రాత్రిపూట సంచరిస్తూ ఉంటారు. నిశాచర వినాశకరం నమామి. సంపూర్ణ మానవుడు ఎవడంటే శ్రీరామచంద్ర. తర్వాత ఇంకా పాలిటిక్స్ పెరిగాయి, రాజకీయాలు పెరిగేవి. మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. దానికి అవతారం కావాల్సింది శ్రీకృష్ణ అవతారం. ఇటు ఉంటాడు, అటు ఉంటాడు, ఏం చేస్తాడో ఏం చేయడో ఎవడికి తెలియదు. అది శ్రీకృష్ణ అవతారం. ఈయన రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు అది చెప్పింది ఎవడు? ఏ మహర్షులు చెప్పలేదు, ఒక రాక్షసుడు చెప్పాడు, మారీచుడు చెప్పాడు. రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మాన్ని ఒక పోత కింద పోసేస్తే అది రాముడు. ఈయన మాయా మానుష విగ్రహుడు. ఈయన శ్రీకృష్ణుడు తినక ఉండడు. ఈయన ధర్మం కావాలి, కానీ ఇటువంటి మాయా మానుష విగ్రహుడినే మనం జగద్గురు అంటాం. కృష్ణం వందే జగద్గురు. సో భగవంతుడు ఏ రకంగా వ్యక్తమవుతాడు అన్నది అది అర్థం కావాలంటే చాలా సాధన కావాలి. అంటే ఆ విచారణ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. ఆ విచారణ ఏ విధంగా ప్రారంభిస్తే? విచారణ, విశ్లేషణ. ఏదో భగవంతుడు అర్థమైపోయాడు, ఏదో ఫోటో ఉంది దానికి దండ ఇస్తామంటే భగవంతుడు అర్థం కాడు. ఏదో గుడి ఉంది దాంట్లో విగ్రహం ఉంది కాదు. విచారణ, విశ్లేషణ చేయాలి. ఇవన్నీ ఇంపార్టెంట్. కర్మ సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్. మనుషులకి ఈజీగా అర్థం కావాలంటే కర్మ సిద్ధాంతం. గుళ్ళు, గోపురాలు, ఫోటోలు, దండలు ఇవన్నీ తప్పవు, చెయ్యాలి. కానీ ఏదో టైంలో జ్ఞాన సిద్ధాంతానికి రావాలా వద్దా? జ్ఞానం వస్తే కానీ మోక్షం రాదు.